ప్రైవేట్ విద్యా సంస్థల సిబ్బందికి ప్రభుత్వ పాలసీని తీసుకొస్తే ఉద్యోగ భద్రత దక్కుతుందన్నారు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి. రాష్ట్రంలో ప్రభుత్వానికంటే ప్రైవేట్ విద్యా సంస్థలే ఎక్కువగా ఉండడం ఆందోళనకరమన్నారు. బాగ్లింగంపల్లిలోని ఎస్వీకేలో ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ ఫెడరేషన్స్ రాష్ట్ర సదస్సులో పాల్గొన్నారు లింబాద్రి. కొందరు ఉపాధ్యాయులు అన్ని అర్హతలున్నా ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తూ శ్రమ దోపిడీకి గురవుతున్నారని తెలిపారు. ప్రైవేట్ ఉపాధ్యాయుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని చెప్పారు లింబాద్రి. గుర్తింపు కార్డు ఇవ్వరా కాలేజీలో? ఇస్తారా? ఇవ్వకపోతే ఆ రెస్పెక్టివ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఒక సర్క్యులర్ ఇష్యూ చేయమని చెప్పాలి. ప్రతి టీచర్ షుడ్ హ్యావ్ ఏ ఐడి కార్డ్. ఆ ప్రౌడ్గా చెప్పాలి. నేను ఇప్పుడు ఈ ఖర్చు బ్యాడ్ చేశారు మనకి ఈ మీటింగ్కి వచ్చినామని. అట్లాగే ఏ కాలేజీలో పనిచేస్తున్నారు, అది ఏ ఇన్స్టిట్యూషన్ అనేటువంటిది ఒక గుర్తింపు కార్డు అనేటువంటిది ప్రభుత్వం తరఫునే ఆర్డర్స్ తీసుకొని ఒక ఆర్డర్ కాపీ కనుక మనకి ఇవ్వగలిగితే అది కూడా కష్టము డబ్బులతో కూడినటువంటి పని కాదు. ప్రైవేట్ టీచర్లందరికీ కూడా స్టాఫ్ అందరికి కూడా బీమా సౌకర్యం ఇవ్వచ్చు. పెద్ద కష్టమైన పని అది కూడా ప్రభుత్వం పెద్ద కష్టం అనుకోవచ్చు. నిజంగా మనం అందరం సీరియస్గా పనిచేస్తే బీమా సౌకర్యానికి కూడా కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఇవాళ రేపు మనందరికీ కూడా ఆరోగ్యపరమైనటువంటి బీమా కానివ్వండి, జీవిత బీమా కానివ్వండి, రకరకాల స్కీమ్స్ ఉన్నాయి. నిజంగా అంటే నేనేం గొప్ప చెప్పడానికి కానీ నేను తెలుసుకోసమని చెప్పట్లేదు. ఇవన్నీ ఒక నిర్ణయం తీసుకున్నాం. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో పనిచేస్తున్న టీచింగ్ ఫ్యాకల్టీ అందరికీ కూడా ఒక ప్రభుత్వ పాలసీ ఉండాలని మనం కోరాలి. ఒక గవర్నమెంట్ పాలసీ కనుక మనం కోరితే ఆ విధి విధానాలు కనుక మనకు వస్తే డెఫినెట్గా దాంట్లో మనం ఉంటాం. వెల్ఫేర్ బోర్డు ఒకటి ఏర్పాటు చేయాలి. ఎందుకంటే కాలేజ్ నుంచో స్కూల్ నుంచో బయటకు పోయిన తర్వాత కాలేజీలు పట్టించుకోరు, స్కూల్లో పట్టించుకోరు. ఎవరు పట్టించుకోవాలంటే విద్యా రంగానికి సేవ చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వమే పట్టించుకోవాలి, గవర్నమెంట్ ప్రభుత్వం. అందుకోసమని వెల్ఫేర్ బోర్డు ఉంటే అట్లాంటివి చేయొచ్చు. ఎక్స్గ్రేషియా ఇస్తుంది, ఎక్స్గ్రేషియా లాంటివి ఇవ్వాలని చెప్పేసి కూడా మేము అంటున్నాం, అడుగుతూ ఉన్నాం మేము. అదే సందర్భంలో గుర్తింపు కార్డులు కూడా ఇవ్వమని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదే సందర్భంలో ఇంకా బీమా సౌకర్యం, ఈఎస్ఐ, పిఎఫ్ లాంటివి ఇవ్వాలి. గవర్నమెంట్ ఒకటి కంపల్సరీ ఇవ్వాలి ప్రైవేట్ స్కూళ్ళకు కూడా అని చెప్పేసి. ఎట్లయితే ప్రైవేట్ కంపెనీలకు అన్ని ప్రైవేట్ కంపెనీలే కదా, వాళ్ళందరికీ అన్ని ఇస్తున్నారు కదా, మరి ప్రైవేట్ స్కూళ్ళలో ప్రైవేట్